హలో హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున చేనులో వచ్చిన నిన్న వర్షం బీభత్సం, ఘోరం అంటే ఘోరం. మొత్తం ఎట్లా అయిపోయింది పంట, గాలికి మొత్తం పడిపోయింది. ఇటు మొత్తం పడ్డది మక్క, ఇంత ఘోరంగా అంటే దింగాన పడ్డది వర్షం. వాగులు అయితే విపరీతంగా వచ్చినాయి, రోడ్లు డ్యామేజ్లు అయినాయి, చేన్లు కొట్టుకపోయినాయి, కరెంట్ పోల్ ఇరిగిపోయినాయి, బాగా దింగానైంది. అది మన పబ్లిక్ నష్టమే, ప్రభుత్వానికి కూడా నష్టమే. ప్రభుత్వం కూడా పనిని పెట్టి తగ్గించి దానిపైన ఇప్పుడు చర్యలు తీసుకొని పనులు చేయాలి. మన పంటలు అయితే దింగానైనాయి. వర్షం పడితే మంచిదే, కాకపోతే మరి ఘోరంగా అట్లా పడితే దింగాన. అక్కడ ఒక చెట్టు పడిపోయింది మొక్కజొన్నల, దాన్ని నరకేయాలి, అలా కట్ చేయాలా, వేరే పనులు చేసుకురాదు. ఈ మక్కనైతే ఇట్లా అయింది దింగాన. అందరి పంటలు పత్తులు గిత్తులు అని దింగానైపోయినాయి. రోడ్లు బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, రోడ్లు అయిపోయినాయి, ఇండ్లలో నీళ్ళు వచ్చినాయి. మా ఆదిలాబాద్ సిటీ అయితే మొత్తం దింగానైంది. అసలు వర్షం ఇప్పటివరకు పడలే, ఫస్ట్ టైం ఇది పడ్డది, దింగానే వేసేసింది. మాకు అక్కడ వేరే చాలా దింగాన గాలి, ఇక్కడ గాలి బాగా ప్రీతి అల్లుడుకు మొత్తం పడిపోయింది. ఇట్లా మొత్తం దింగానైంది. దీనికైతే ఏం చేయాలన్నా చేసేయబడుతుంది. మనం చేయకుంటే మన పంటని ఖరాబ్ అవుతుంది. నీళ్ళు ఎట్లా వారినాయంటే ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లోతో గడ్డ అంతా వండిపోయింది, అంతా వాటర్ వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్, లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి, మీ దగ్గర ఎట్లా పడ్డాయి వర్షాలు. మాకైతే ఘోరంగా పడ్డాయి. ఇక్కడ చెట్టు అయితే పడ్డది, తీయలతో నేను మంచిగా ఆయన కొద్దిగా మొక్కలు పడ్డది, విరిగిపోయింది. ఎట్లన్నా కట్టేసే పడుతుంది. టేకు చెట్టు, ఇంటికి పోయి గొడ్డలు తెచ్చి దీన్ని సాఫ్ చేసేయాలి.